హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో పాతకాలం నాటి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగినటువంటి ఉసిరికాయ పచ్చిమిర్చి పచ్చడిని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఎలాంటి వారికైనా ఉసిరికాయ అంటే మౌత్ వాటరింగ్ కదా. సో అలాంటి ఉసిరికాయ పచ్చిమిర్చి కాంబినేషన్ అంటే ఇక చెప్పక్కర్లేదు, టేస్ట్ నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలిగినటువంటి ఈ ఉసిరికాయ పచ్చిమిర్చి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం ఫస్ట్ వచ్చేసి ఉసిరికాయలని పచ్చిమిర్చిని నీట్గా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కడాయిలో ఒక 5 to 6 టేబుల్ స్పూన్ దాకా నువ్వులను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వులు కొంచెం చిటపటలాడేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి ఈ నువ్వులను ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం సేపు అయితే చల్లారనిద్దాం. నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో ఒక 4 to 5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కూడా తడి లేకుండా తుడుచుకున్నటువంటి ఉసిరికాయలను యాడ్ చేసుకోవాలి. ఈ ఉసిరికాయల్ని పచ్చిమిర్చిని కొంచెం కూడా తడి లేకుండా ఆరబెట్టుకోవాలన్నమాట. అప్పుడే ఈ పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉసిరికాయ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలాగ ఈ ఉసిరికాయని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఇప్పుడు ఈ ఉసిరికాయలు అయితే మంచిగా మగ్గిపోయాయి అనమాట. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాం. నెక్స్ట్ వచ్చేసి చల్లారినటువంటి నువ్వుల్ని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఈ నువ్వుల్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు గ్యాప్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోండి, లేకపోతే ముద్దలాగా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మిక్సర్ జార్లోకి మీ స్పైసీనెస్కి తగినన్ని పచ్చిమిర్చి, మీ టేస్ట్కి సరిపడిన సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని కూడా కొంచెం ఫోర్స్గా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఈ సాల్ట్ని యాడ్ చేసుకునేటప్పుడు కూడా చూసి యాడ్ చేసుకోండి, కావాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కడాయిలో ఉసిరికాయలు ఫ్రై చేసుకున్నాం కదా, సో ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్లో మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది కంప్లీట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అప్పుడే ఎక్కువ రోజులు ఈ పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది. సో ఆ పచ్చిమిర్చి పేస్ట్ అనేది మగ్గేలోపు ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రై చేసుకున్నటువంటి ఉసిరికాయలని చేతితోనే పీసెస్ లాగా చేసేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, ఉసిరికాయలన్నింటినీ మంచిగా పీసెస్ లాగా చేసేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకుంటున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్లో ఈ ఉసిరికాయల పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ అంతా ఉసిరికాయ పీసెస్కి పట్టేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉసిరికాయ పచ్చిమిర్చి పేస్ట్ అంతా మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి నువ్వుల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇలా నువ్వుల పొడిని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా ఒక 5 minutes పాటు ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఇప్పుడు టేస్ట్ చూసుకొని టేస్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే నేను యాడ్ చేసుకున్నటువంటి సాల్ట్ అయితే సరిపోలేదు అనమాట. సో అందుకని నేనైతే 1 స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మరో 5 నిమిషాల పాటు మంచిగా మగ్గనివ్వాలి. అంతే, ఉసిరికాయ పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు దీంట్లోకి పోపు పెట్టేసుకుందాం. పోపు కోసం కడాయిలో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. పోపు కోసం 1 స్పూన్ దాకా తాలింపు గింజలు, పీల్ తీసేసుకున్నటువంటి ఒక 5 లేదా 6 దాకా వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపును కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ పోపుని ఉసిరికాయ పచ్చడిలో యాడ్ చేస్తున్నాం. పోపును యాడ్ చేసుకున్న తర్వాత మరో 1 minute పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ నిమ్మరసం యాడ్ చేసాను, క్లిప్ అనేది మిస్ అయిపోయిందనమాట. ఉసిరికాయ పచ్చళ్ళు కొంచెం నిమ్మరసం యాడ్ చేయడం వల్ల ఉసిరికాయలో ఉండేటువంటి కొంచెం ఒగరుతనం అనేది తగ్గుతుందన్నమాట. అంతే, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగినటువంటి ఉసిరికాయ పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట. ఈ పచ్చడిని మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, మీ ఇంట్లోని వాళ్ళంతా ఈ పచ్చడికి ఫిదా అయిపోతారు. ఇప్పుడు ఈ ఉసిరికాయ పచ్చడిని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 1 month వరకు ఉంటుందన్నమాట. ఏమీ పాడవదు. బట్ అన్ని రోజులు ఉండాలి కదా, మీ ఇంట్లోని వాళ్ళంతా వెంటనే అయిపించేస్తారనమాట. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. అండ్ అలాగే ఈ వీడియో నేను వరకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.